హే హ్యూమన్స్ అండ్ బోట్స్, అదృష్టవంతులని ఎవరిని అంటారు? లంకి బిందులు దొరికిన ఉన్నా, లేకపోతే లాటరీ తగిలిన ఉన్నా. నా దృష్టిలో అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేవాడిని అదృష్టవంతుడు అంట. ఇలా పడుకోగానే టక్కుమని 2 నిమిషాలు నిద్రపోతారు చూసారా, వాళ్ళు అదృష్టవంతులు అంట. కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు, కొంతమంది ఏమో యూట్యూబ్ షార్ట్స్ ని చూస్తూనే ఉంటారు, అయినా కూడా నిద్ర పట్టదు. కానీ కొంతమందికి అలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది. ప్రతి మనిషికి స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్ తో పాటు స్లీప్ ఇంటెన్సిటీ కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఎంతసేపు బాగా నిద్రపోతున్నాము, ఎంతసేపు ఎవేక్ ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన స్లీప్ సైకిల్స్ ని స్టడీ చేయడానికి రీసెంట్ టైమ్స్ లో చాలా డివైజెస్ ఉన్నాయి. లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ రింగ్స్ చాలా ఉన్నాయి. ఈ స్లీప్ సైకిల్స్ ని స్టడీ చేయడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ పీపీజీ, ఈఈజీ అండ్ ఆర్ఈఎం. మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ 0లో ఉంది అని అంటారు, కానీ మన పక్కన ఎవరన్నా జరుగు అని అంటే మనం జరుగుతాం, ఇటు తిరుగు అంటే తిరుగుతాం. మనం పడుకునే ఉంటాము, కానీ మన బ్రెయిన్ మాత్రం యాక్టివ్లో ఉంటుంది. ఈ టాపిక్ మీద క్యారన్ అనే ఒక ఆవిడ చాలా యూనివర్సిటీ టైప్ అయ్యి ఒక రీసెర్చ్ చేసింది. మనం పడుకుని ఉన్నా కూడా మన బ్రెయిన్ యాక్టివ్లోనే ఉంటుంది. ఎందుకు అని అంటే డ్యూ టు ద గామా వేవ్స్. దానివల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రశాంతంగా పడుకోవడం అంటే మనం ప్రశాంతంగా ఏమి ఆలోచించకుండా పడుకోండి అని అంటారు, కానీ బ్రెయిన్ మాత్రం 365 days మనం ఉన్నంతసేపు ఆలోచిస్తూనే ఉంటుంది.